మంచి ప్యాకేజీలు మంచి జీతాల కోసం మనుషులు ఊళ్ళకించి పట్టణాలకు పోయినట్టు ఇంపుగా కంటికి నచ్చిన తిండి తినేతందుకు ఎట్లయితే బయటికి పోతుంటామో అగో గట్లే ఇప్పుడు అడవి జీవులు కూడా అడవులను విడిచిపెట్టి పబ్లిక్లకు వస్తున్నాయి. మరి ఈ పులి ఏం పని మీద వచ్చిందో ఏమో గానీ అగో చూడుర్రి ఎట్లా రంది లేకుండా కూర్చొని చూస్తున్నదో. 2 రోజులకు నాడు 3 రోజులకు నాడు పులి ఊళ్ళకి వచ్చింది, ఏనుగు ఎంట పడ్డది, గుడ్డెలకు గుర్రు అంటున్నది అనేటి వార్తలు వినబడుతూనే ఉంటాయి. మేము కూడా పట్టుకొచ్చి మీకు చూపెడుతూనే ఉంటాం. ఇగో ఇప్పుడు కూడా అసంటి ఓ పులి ముచ్చటే ఉత్తరప్రదేశ్ లో అయితే మీకు చూపెడదామని పట్టుకొచ్చినాం. అగ చూడులి రంది లేదా రామయ్య అంటే రామసక్కని బతుకు నాకెందుకు రంది అన్నట్టే ఎంత ముద్దుగా గోడ మీద పండుకున్నదో. అంతమంది పబ్లిక్ చుట్టూ నిలబడి చూస్తుంటే కూడా దడవకుండా బెడవకుండా ఎట్ట గోడ మీద కూర్చొని చూస్తున్నదో చూడులి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పిలిభిత్ జిల్లాలున్న టైగర్ ఫారెస్ట్ రిజర్వ్ లకేంచి తప్పించుకున్నదట ఈ పులి. అట్ట ఫారెస్ట్ కు పక్క పోయింటున్న అట్టుకోన ఊళ్ళకి పోయి ఇగో ఇట్ట మాపంతా గోడ మీదనే పండుకుందాట. తెల్లారి గట్లగా పులిని చూసిన ఊరోళ్ళు ఇగో ఇట్లా ఎగబడి సినిమా చూస్తున్నారు. మాగనే ఉన్నది తీయలి యాంకలాది నిద్రలేసి ఒక్కపాలే గట్టిగా ఉరిమి చూసి గుర్రం అన్నదా అంటే గోడల మీద నిలబడ్డోళ్ళ గుండెలు సారి గోడ అవతల పడతాయి సుమాచార పైలం. ఇక ఇప్పుడు గీ ముచ్చటైనాక అడవి ఆఫీసర్లు వచ్చి చిన్నగా పులినైతే ఎటనో గట్ట పట్టుకున్నారు. కానీ చూడూరి భయం లేని కోటి చికెన్ దుకాణం ముంగడికి పోయి తొడగొట్టినట్టు అక్కడ పబ్లిక్ కు గింత అంటే గింత కూడా భయం లేకుంటున్నారు. సరే పులి అంటే భయం లేకుండా అడవిలకేంచి ఊళ్ళకి వచ్చింది, కనీసం ఊళ్ళో ఉండేటి పబ్లిక్ కన్నా భయం ఉండాలి కదా అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్ అన్నారు. ఏదన్నా గాని ఏది గాని అసలే ఇగలేని తిప్పల పెడుతుండే పాపం బుజ్జిముండకు ఎంత చలి పెట్టిందో ఏమో పోండ్రి మాపంతా.